ధర్మశాస్త్రమును ప్రేమించేవారికి, ధ్యానించేవారికి, ప్రేమించే వాళ్ళకేమో నెమ్మది ఉంటుంది, ధ్యానించే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటి వలన మనం హెచ్చరికలు తీసుకుంటాం, వాటి వలన మనకు లాభం కలుగుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం మొదటి గ్రంథం ఏంటది? ఆదికాండం. సో ఆదికాండంలోంచి ఈ దినం మన యొక్క భాగము 41 అధ్యాయం. ఆదికాండం 40. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క ప్రాణదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎట్లా తప్పు చేసిరి. వారిని చెరసాల్లో ఉంచుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. వారిద్దరూ అనగా చెరసాల్లో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావములా కలకనిను. అతడు ఎందుచేత నేడు మీరు మీ ముఖములు చిన్నబోయినవని తన యజమాని అంట తనతో కావలి అందున్న పరో ఉద్యోగస్తులను అడిగాను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కల్లో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చినని తన కలను అతనితో వివరించి చెప్పాను. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును. నువ్వు అతనికి పానదాయకుడు అయిన వాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేదవు. ఏలైనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలపడి తిని అది నిశ్చయం. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద నుండి ఉన్న ఆ గంపల నుండి వాటిని తీసుకుని తినుచుండెను. ఇంకా 3 దినములాగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి రాణి మీద నిన్ను వేలాడదీంచును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసం తినివేయనని ఉత్తరమిచ్చాను. పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను కనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరిచిపోయాను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ పిల్లలముగా కలిసి నీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము ధ్యానించే ధన్యత ఇచ్చారు. మా చేతిలో ఈ గ్రంథాన్ని పెట్టి ఉన్నావు. వందనాలు ప్రభా. అది మా యొద్దను, మా నోటను, మా హృదయంలోను నీ మాటలు మాలో స్థిరపరచు. మోషే నన్ను గూర్చి రాసినాడని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని గూర్చిన సంగతులు మేము ధ్యానించుటకు, ఎరుగుటకు, మరి అనుసరించుటకు సహాయం దయచేయమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నాము అంటే
యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన సంగతులు ఇవి. ధర్మశాస్త్రం ఇది. ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకున్నాలా అంటే వీటిని విని, వీటిని చదివి, వీటిని విని గాయకొనేవాళ్ళు ధన్యులు. ఏ విధాలుగా ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. గొడవల్లో కూడా సమాధానం. ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఏమేమి లాభాలు? 19వ కీర్తనలో కూడా చదవండి. 19 కీర్తన. ఎనిమిదో వచనం నుంచి యెహోవా ఉపదేశము చూడండి. 7వ వచనం. యథార్థమైన ప్రాణమును విసిగిన ప్రాణాలు, అలిసిపోయిన ప్రాణాలు, మరి చింతాక్రాంతులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమవుతారు? తెప్పరిల్తారు. బుద్ధి లేకపోతే బుద్ధి, జ్ఞానం, తెలివి లేకపోతే తెలివి మనకి ఇవ్వబడుతుంది. సో ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో చూసారా? ఇంకా సో న్యాయ విధులు, జడ్జిమెంట్స్, సో లాయర్స్గా మీరు న్యాయవంతులుగా, న్యాయవాదులుగా కూడా చేపడతారు. సో అవి ఇంకెంత విలువైనవి? 10. సో ఎంత విలువైనవో మన చేతిలో పెట్టాడు దేవుడు. ఇదివరకు మనకు అందది. ఈ సంగతులు కేవలము ఏర్పరచబడిన దేవుని పిల్లల కొరకు ఇవ్వబడింది. ధర్మ విధులు వారివి, దేవుడు వారివాడు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలవి. ఇప్పుడు ఇది అబ్రహాం సంతానానికి సంబంధించినవి, యూదులవి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కూడా ఇచ్చాడు. నేను వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద హాల్ చూశాను. దాని పేరు కాన్వకేషన్ హాల్. దాని పేరు ఏంటంటే కాన్వకేషన్ హాల్. డానియాడి అన్నాడు, కాన్వకేషన్ హాల్ ఉంది అక్కడ. సో అది పెద్ద బిల్డింగ్, అంటే అది పెద్ద భవనం. అందులో ఏం జరుగుతుంది? పట్టభద్రులైన వారిని ఒక అపాయింట్మెంట్ డే, అంటే వాళ్ళు చేసిన కోర్సుని బట్టి వాళ్ళు పట్టభద్రులైన వాళ్ళని గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, యూనివర్సిటీ వాళ్ళు ఆహ్వానించి ఈ పట్టభద్రులను అక్కడ పెద్ద సభ ఏర్పరుస్తారు. మరి గవర్నర్ కానీ లేక రాష్ట్రపతి కానీ వచ్చారంటే మరి అది ఎంతో జ్ఞానం గలవారు, గనులైన వారు ఆ సభలో మరి ఆసీనులు అవుతారు. అక్కడ మాట్లాడినప్పుడు మన దేశంలోంచి జ్ఞానులను ఏ రీతిగా ఈ యూనివర్సిటీలో ఈ జ్ఞానోపదేశాలు ఇచ్చేటువంటి విశ్వవిద్యాలయం, అంటే జ్ఞానంతో ఉండినటువంటి ఈ యూనివర్సిటీలో మన పిల్లలు ఉన్నతమైన వారిగా, విద్యావేత్తలుగా, పట్టభద్రులుగా ఉన్నారని సందేశం ఇస్తారు. తర్వాత పట్టభద్రులందరినీ వాళ్ళకి ఒక వస్త్రం ధరింపజేస్తారు. వస్త్రం ఆ వస్త్రము ప్రత్యేకంగా ఉంటుంది. అదేమో మనకి ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. ఆ గౌన్ లాగేస్తారు. తల మీద ఒక టోపీలా ఉంటుంది. చేతిలో ఒక పత్రం పెడతారు, ఆ పట్ట. ఆ తర్వాత ఒక మెడల్ వారి మీద వేలాడదీస్తారు. వారు ఎవరిప్పుడు?
పట్టభద్రులు. మరి ఒక చిన్నవాడు యెహోషువ యెహోయానాదాబు అనే యాజకుడు. అంటే యెహోషువ రాజవంశంలో అమ్మాయి. మరి యెహోనాదాబు ప్రధాన యాజకుడు, అహరోను వంశం. వారు వివాహం చేయబడ్డారు. కానీ మరి తర్వాత దేవుని దావీదు సంతానంలో మరి వారు రాజసింహాసనం దావీదు సింహాసనం మీద ఆసీనుడైనవాడు ఒక్కడు నీకు ఉండకపోడని ప్రభు దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాడు. కానీ ఈ సంతతి వారు తప్పిపోతున్నారు. అలాంటి కాలాల్లో అహజ్యా అనేవాడు రాజుగా ఉన్నాడు. అతడు యెహోషాపాతు కుమారుడు. ఆయన ఆహాబుతో 1000 మంది యెజబెల్ యొక్క కుమార్తెను లేక ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు రాజవంశస్థుడు. యెహోషాపాతు కొడుకు, ఆయన పేరు అహజ్యా. మరి ఇప్పుడు అతల్యా రాజవంశంలో, దావీదు వంశంలో అహజ్యా భార్య అయింది అతల్యా. మరి యెహూ అహజ్యాన్ని చంపేసినాక రాజకుమారులు ఇంకా తర్వాత వాడు ఎవడైనా రాజు అవ్వచ్చు, లేక రాజకుమారులు ఎవడైనా రాజు కావచ్చు. కానీ అత్తల్య ఏం చేసిందంటే రాజకుమారులందరినీ సంహరించేసి, వాళ్ళ పిల్లలను కూడా సంహరించేసి తను రాణి అయిపోయింది. అతల్యా దేశాన్ని పాలిస్తూ ఉంది. అదే అధ్యాయం, ఏ అధ్యాయం? ద్వితీయోపదేశకాండంలో 2వ దినవృత్తాంతములు ఏ అధ్యాయం చూడండి. యెహోషాపాతు తర్వాత అహజ్యా దినాల్లో అతడు చచ్చిపోయాక ఏ అధ్యాయం అది? 22వ అధ్యాయము 10వ వచనం. రాజవంశస్థులందరినీ అహజ్యా తల్లి యెహోరాము యొక్క అహజ్యా తల్లి అతల్యా, అతని కుమారుడు అహజ్యా కుమారుడు చచ్చిపోయాడు అని విని తల్లి రాజకుమారులందరినీ రాజవంశస్థులందరినీ హతం చేసేసింది. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషువ అహజ్యా కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతన్ని అతని దాదిని ఒక పడకటింట్లో ఉంచాను. సో రాజకుమారుడు ఒకడు హతులవకుండా చిన్న పిల్లోడు దాచబడినప్పుడు అతను ఎంతకాలం దాచారు చూడు. 12వ వచనం. సో 6 సంవత్సరాలు పిల్లాడిని దాచేశారు. మరి ఈ చంటి పిల్లాడిని దాచి మరి వాడిని పెంచాలా, వాడికి ఏమి నేర్పాలా? చదువు నేర్పాలా. ఏం చదువు? శాస్త్రం నేర్పాడు. ఏం శాస్త్రం? ధర్మశాస్త్రం. యెహోయాదా మరి చిన్నవానికి బోధిస్తూ వచ్చాడు. చూడు మొదటి వచ్చిన 23. వీళ్ళందరినీ కొద్దిమందిని శతాధిపతులని, అధికారులను, మరి యాజకులను
అందరితో ప్రమాణం చేయించి, మరి ఈ విషయంలో రాజకుమారుడిని అలాగే దావీదు వంశం గురించిన దేవుని యొక్క సంగతులు నెరవేర్చబడిన నిమిత్తం వారితో ప్రమాణం చేయించి ఎవ్వరు కూడా మందిరంలోనికి రాకుండా, ఎవరు ఇతరులు బయలు పూజించేటవాళ్ళు, అతల్య సంబంధించిన అధికారులు, ఇలాంటి వాళ్ళు మరి ప్రవేశించకుండా పరిశుద్ధ స్థలాన్ని కాపాడుతూ వాళ్ళతో నిబంధన చేయించాడు. అప్పుడు లేవీలందరూ కూడా ఆయుధాలు పట్టుకుని మరి ఎవరు కూడా లోపల రాకుండా పరిశుద్ధ ఆవరణాలని కాపాడుతున్నారు, అపవిత్రపరచకుండా. ఇలాగా యాజకులు యెహోయాదా చెప్పినట్టుగా వీళ్ళు నమ్మకంగా ఉన్నారు. అప్పుడు దావీదు కుమారుడిని అనగా మనవణ్ణి చూడు, ఇప్పుడు 9వ వచనం. తర్వాత 11వ వచనం. రాజకుమారుని బయటికి తోడుకొచ్చి ఇక్కడ రాజకుమారుడు ఏం చేయబడ్డాడు? ఎంత వయసు వాడికి? 7 years బాయ్ కదా. చూడు 24 అధ్యాయం ఒకటి వచ్చిన యోవాషు బెయేర్షెబా కాపరస్తురాలైన జిబ్యా. సో అక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు నేర్పించిన, హెచ్చరికించిన ఏ కౌన్సిల్స్ ఇస్తున్నాడో ఆయన బ్రతికిన దినాలన్నింటిలో యోవాషు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. వాడికి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాల వయసులో వాడికి ఏమొచ్చేసింది? ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికి ఇచ్చి అతని తల మీద కిరీటం పెట్టి రాజవస్త్రాలు ధరింపజేసి అతన్ని తల మీద కిరీటం పెట్టి చేతిలో పట్ట, అది అక్కడి నుంచి వచ్చింది. పట్టభద్రుడు. ఎంత వయసు ఆయనకి? ఇప్పుడు చాలామంది పిల్లలు వారు డిగ్రీ పొందటానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేక కాన్వకేషన్ హాల్లో గవర్నర్ చేత లేక రాష్ట్రపతి చేత ఆ పట్టా హానర్ ఇచ్చినప్పుడు మరి ఆ దృష్టి అలాగన వారిని నిలబెట్టబడతారు ప్రజలందరూ ఎదుట. ఇప్పుడు ధర్మశాస్త్రం అతని చేతిలో ఉన్నది. ఇప్పుడు మనమందరము ఎట్టివారము అటువంటి యూనివర్సిటీలో అటువంటి గవర్నర్స్ ద్వారా పట్టా పొందకపోయినాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. రోమేలకు 10వ అధ్యాయంలో, రోమా 10వ అధ్యాయంలో మరి క్రీస్తు ప్రభును మీలో కలిగి ఉన్నారు. చూడండి 6వ వచనం. విశ్వాస మూలమగు నీతి సో మరి ఇటువంటి ఉన్నతమైన పరలోకానికి ఎవరు పోయి క్రీస్తుని తేగలరు? అనగా దేవుని వాక్యాన్ని తీసుకురాగలరు. దేవుని వాక్యం అనువాడు, ఆయన పేరు యేసు క్రీస్తు. ఆయన దేవుని వాక్యం అనువాడు. దేవుని వాక్యము మరి దేవుని కుడిపార్శ్వన ఆశీనుడైన వాడు ఆయన. ఆయన ద్వారా సమస్తం కలిగినాయి. ఆయన కిందికి తేవటానికి ఎవడెక్కిపోగలడు? తండ్రి అయిన దేవుడు మాత్రం పంపి ఉన్నాడు. ఆయన దిగి వచ్చాడు. దేవుని వాక్యం మన ఎద్దకు వచ్చినది. ఆయన సశరీరుడుగా మన మధ్యకు వచ్చాడు. తర్వాత
ఆయనను మృతుల్లో నుండి తండ్రి లేపాడు. కాబట్టి ఇది విశ్వసిస్తున్న మీరు చూడు ఇప్పుడు 8వ వచనంలో వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనున్నది. అప్పుడు మీ చేతిలో ఉన్నది, మీ నోట్లో ఉన్నది, మీ హృదయంలో ఉన్నది. అలాగే కీర్తన 149లో ఒక చోట మీరు చదవగలరు. 149లో దేవుడు మరి తన యొక్క భక్తుల నోట అలాగుంచాడు. 149:5 వచనం, భక్తులు ఘనత నొంది ప్రహర్షించెదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములను, హై ప్రైజెస్ ఆఫ్ గాడ్ వారి నోట ఉన్నది. 7వ వచనం, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. సో వారి నోట ఉన్నాయి, వారి చేతిలో ఉన్నది, వారి హృదయంలో ఉన్నది. అందుకే వాళ్ళు ఘనత నుండి ఏం చేస్తారు? ప్రహర్షిస్తారు, సంతోషిస్తారు, ఉత్సాహగానం చేయుదురు. కాబట్టి ధర్మశాస్త్రం నందు ఆనందించుట, ధ్యానించుట ఎంత గొప్ప సంగతియో మీరు ఎరగండి. నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇది ఆ చిన్నవాడికి చేతిలో ఆ ధర్మశాస్త్రం ప్రతి పెట్టాడు. అప్పట్లో ధర్మశాస్త్రం 5 గ్రంథాలు కలిపి ఆ పిల్లోడు మోయలేడు, అది గ్రంథపు చుట్టలు. అయితే సాదృశ్యంగా ఆ పట్టా చేతిలో పెట్టారు. అవే ఈనాడు కాన్వకేషన్ హాల్స్లో గవర్నర్స్ ద్వారా, రాష్ట్రపతి ద్వారా పట్టభద్రులకి ఇస్తున్నట్టుగా ఉన్నది. వారికి హానర్ ఉంది. కాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాల పిల్లవాడు హానర్ పొందాడు, కిరీటం ధరించిన వాడే ధర్మశాస్త్రమును నేర్చుకుని పట్టభద్రుడయ్యాడు. మరి ఈ ధర్మశాస్త్రము ఎవరి గురించి రాయబడ్డాయి? లోకాసు వార్తలో చూడండి, లోకాసు వార్త 24 44. మోషే ధర్మశాస్త్రంలోను కీర్తనలను నన్ను గూర్చిన వ్రాయబడినవన్నీ సో నన్ను గూర్చి వ్రాయబడ్డాయి. 27వ వచనం, లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచ్చిన భావములు. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39, లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుడి, లేక పరిశోధించున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నది. వేరే వాటి జోలికి పోవద్దు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం మీరు వినాలంటే లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు మీరు ధ్యానించవలను. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని నేర్చుకుంటున్నవారు. మరి చూడు, ప్రభు ఏం చెప్పాడు? 45వ వచనం, మీరు ఆశ్రయించున్న మోషే అతడు నన్ను గురించి రాసిన గనుక మోషే నమ్మనట్టయినా నన్ను నమ్ముదురు. మోషే నన్ను గురించి రాసినాడు, అతడు నన్ను గురించి రాశాను. కాబట్టి మీరు ధర్మశాస్త్రం చదువుతున్నారంటే, ఈ గ్రంథం అంతా చదువుతున్నారంటే ఎవరిని గురించి? యేసుని గురించిన సాక్ష్యం. యేసు ప్రభుని మనము
నేర్చుకున్నారు. మరి ఇప్పుడు తను వెంబడించేటి వాళ్ళు, ప్రభు మార్గంలో నడిచేటి వాళ్ళు, మరి వారు లాభాలు పొందుతారనుకుంటున్నారా? లోకంలో లాభం పొందుతారు, కానీ కొన్ని శ్రమలు కూడా ఉన్నాయి, కొన్ని ఉపద్రవాలు కూడా ఉన్నాయి. కానీ అందులో నశించడం కొరకు కాదు, మనము ఆయనతో పాటు మహింపరచబడటానికే, దేవుడు ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడి జరుగుతున్నాయి. ఇక్కడ మనం యోసేపును మనకు కనపడుతుంది. ఈజ్ ద టైప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించిన ఏమంటారు దాన్ని, ఛాయ. యేసు ప్రభు ఎలా ఉంటాడు, లేక దేవుని కుమారుడు ఎట్లా ఉంటాడు అనే దానికి ఛాయారూపకమైన ఫిగర్ అది, బ్లూ ప్రింట్. సో వాస్తవమైంది యేసు ప్రభు. సో యేసు ప్రభుకి సాదృశ్యం. సరే, ఇక్కడ యోసేపు మరి ఇప్పుడు మొదట అన్నల ద్వారా అమ్మివేయబడ్డాడు, తండ్రి చేత ప్రేమింపబడ్డవాడు, అన్నల చేత అమ్మివేయబడ్డాడు. కఠినాత్ముడైన పోతిఫర్ అంటే రాజ సంరక్షక సేనాధిపతి ఆ ఇంట్లో దాసుడిగా అమ్మబడ్డాడు, దాస్యం చేర్చున్నాడు. అక్కడ 10 సంవత్సరాలులో ప్రూవ్ అయ్యాడు, అతను ఎందు ఏ దోషం లేదు. తర్వాత అయినా అతడు నిందింపబడి 10 సంవత్సరాల్లో నిందింపబడి పెద్ద నింద అతని మీద వేసి కఠిన కారాగార శిక్షలో అవమానభరితుడిగా త్రోయబడ్డాడు. సంకెళ్ళు అతని బాధ పెట్టి నిందలతో నింపబడ్డాడు. ఆ ఇంటి వాళ్ళు అందరూ ఏం చెప్పుకుంటారు, ఇదైతే గమ్మున వెళ్ళిపోతుంది. ఇలాంటి మాటలు యోసేపు యజమాని భార్యని పాడు చేశాడంట, అలాగంట అంటే అలాంటి మాట పట్నం అంతా తెలిసిపోతుంది. మరి అలాంటి నిందతో అతడు కఠినమైన చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత అయినా కానీ దేవుడు అతనికి తోడైనాడు. సో దేవుడు అతనితో ఉన్నాడు కాబట్టి మిగిలిన ఖైదీలు కూడా మరి దేవుని యొక్క సన్నిధి చూస్తున్నారు. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. యోసేపు అక్కడ ఉన్నాడంటే ఎవరున్నారు? దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి అక్కడ అందరూ మిగిలిన అక్రమస్తులైన ఖైదీలు ఎంతో భయభక్తులతో ఉన్నారు, ఎంతో చక్కగా బుద్ధిగా ఉంటున్నారు. కాబట్టి యోసేపు దేవుడు తోడన్నాడు. కాబట్టి ఇప్పుడు చెరసాల అధిపతి అక్కడ యోసేపుని సమస్తం ఆయన వస్తానికి అప్పచెప్పేశాడు. అక్కడ యోసేపు ఏం చేస్తున్నాడో దాని మీద ఆడిటింగ్ లేదు, దాని మీద ఏ విచారణ చేయలేదు. ఎందుకు ఇలా చేసావు? యోసేపు చేస్తున్నాడంటే దాని మీద చూడక్కర్లేదు, ఆయన చక్కగా చేస్తాడని నమ్మకం వచ్చేసింది. కాబట్టి అతడు చేయనిదంతా దేవుడు సఫలం చేస్తున్నాడు. సో ఆటి కాలంలో ఏం సంభవించింది? సో ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన పానదాయకులుగా ఆయనకి ఇచ్చే పానంలో మరి నిర్లక్ష్యంగా వారు జ్యూస్ కలిపాడేమో, ఏగా అందులో పడిందేమో, అలాగే ఆహారంలో ఏ ఈగలైనా పడ్డాయో, లేక ఎవడైనా ప్రేరేపించి రాజుగారిని చంపటానికి విషం కలపటానికి కుట్ర చేశారో, దానికి కుట్ర చేయటానికి 2 కోట్లు నీకు ఇస్తాను, రాజుగారిని చంపేయటానికి ఈ విషయం కలిపే అని ఎవడైనా ప్రేరేపిస్తే, మరి ఒకడు తప్పు చేస్తే ఆ సిబ్బంది అంతటిని ఏం చేస్తారు? ఒకడు తప్పు చేశాడు, సిబ్బందిని అంతా ఏం చేస్తారు? అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు చేసింది ఒక్కడే, కానీ అక్కడ మొత్తం అందరినీ
విమర్శించి తెలుసుకుంటారు. ఇప్పుడు పానదాయకుల అధిపతి కూడా అరెస్ట్ అయిపోయాడు, ఖైదులో పంపేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా అప్పుడు కొంతకాలం, కొన్ని దినాలు చూడు, ఇప్పుడు సేనాధిపతి వాళ్ళందరినీ కూడా ఎవరికి ఇచ్చేశారు? 3వ వచనంలో వారిని చెరసాల్లో ఉంచుటకే రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించాను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశమునకు అప్పగించాడు. సో ఇప్పుడు ఈ అధికారులుగా ఉన్న రాజు దగ్గర పనిచేసే అంత పెద్ద ఉద్యోగులు ఎవరి చేతి కింద వచ్చారు? యోసేపు కిందకి వచ్చారు. మరి ఇక్కడ జైల్లో అతని మాటే. నేను చాలాసార్లు జైల్ వీధుల్లో వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇది వరకు సాలెం ప్రేయర్ హౌస్ జైల్ రోడ్ మధ్యలోంచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు జైలు వాళ్ళు జైలర్స్ ఉంటారు, తర్వాత కొద్దిమంది ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకి ఖైదీ నంబర్ వేస్తారు. తర్వాత వాళ్ళతో పనులు చేపిస్తారు. ఆ రోడ్డు ఊడిపిస్తారు, కొద్దిమందినేమో లోపల కూరగాయలు పండింపజేస్తారు, కూరల మొక్కలు పెంచాలా, ఆ ఎండల్లోనూ నీళ్లు పోయాలా. సో మొత్తం మీద లోపల ఏమేమో పనులు చేపిస్తారు. కొద్దిమంది నేత బట్టలు చేసేలాగా, కొద్దిమందిని ఏదో కార్పెంటరీ పను. సో లోపల ఎన్నో విభాగాలు ఉంటాయి జైల్లో. ప్రతి వాడికి పని చేయించాల్సిందే. తర్వాత వాళ్ళకి నాయకులను పెడతారు. సో స్కూల్లో ఒక లీడర్ని పెట్టినట్టు టీచర్ పక్కకి వెళ్తాడు. ఇప్పుడు లీడరు ప్రతి వాడిని అబ్జర్వ్ చేయాల. ఎవడన్నా తప్పు చేస్తే వాడి పేరు రాసేస్తాడు వాడు. కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ వాడికి లోబాలా. సరే, మొత్తం మీద ఈ జైల్లో ఉన్న ఖైదీలు అనేక సార్లు మేము చూసేవాళ్ళం. పోలీసు వాళ్ళు కూడా వెళ్తారు, వాళ్ళు బేడీలు వేసుకుని కోర్టుకి వెళ్ళేవాళ్ళు. కొన్నిసార్లు వ్యాన్లో చుట్టూ ఆ యొక్క మెష్ ఉంటుంది, అందులో వాళ్ళని తోసి కోర్టుకి తీసుకొచ్చేట చూసేవాడిని. అయితే ఇక్కడ ఒక అధికారిగా ఉన్నటువంటి యోసేపు అందులో ఏదైతే చేపిస్తున్నాడో, తనకు అప్పగింపబడ్డారు వాళ్ళ మీద ఆయన అధికారిగా ఉన్నట్టు ఉన్నాడు. అయితే వారికి ఏం చేస్తున్నాడు? ఇక్కడ 4వ వచనం చదవండి మళ్ళీ. ఆ సేనాధిపతి యోసేపు వశం చేయగా అతడు వారికి ఏం చేశాడు? ఉపచారం. సో ఇక్కడ మాస్టర్గా ఉన్నటువంటి వాడి వలె ఉన్నాడు ఈయన. యేసు ప్రభు దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు, తండ్రితో కూడా ఉండుట ఆయన భాగ్యము, తండ్రితో కూడా ఆయన మహిమ కలిగిన వాడు. ఆ మహిమంతటితో ఆయన దిగొస్తే భూమి కరిగిపోతుంది. భూమి మీద పర్వతాలు కరిగిపోతాయి. ఎవరు ఆయన ఎదుట నిలవలేరు. కాబట్టి ఆయన రిక్తుడిగా రావాల్సి వచ్చింది. సశరీరుడిగా చేపట్టాడు, ఒక చిన్న శిశువుగా చేపట్టాడు, బాలుడు యవనుడుగా చేపట్టాడు. మరి ఆయన తనతో కూడా ఉండుటకై కొద్దిమందిని ఏర్పరచుకున్నాడు. వాళ్ళు ఎవరో గొప్పోళ్ళు కాదు. ఎవరు వాళ్ళు? విద్య లేని పామర్లు. అందుకని ఏర్పరచుకున్నాడా? కొద్దిమంది ఐశ్వర్యవంతులు, మరి వాళ్ళు దీనస్థితిలోంచి పైకి వెళ్ళాక అమెరికా వెళ్ళిపోయి ఎంతో డబ్బు సంపాదించిన వాళ్ళలో కొద్దిమంది దత్తత చేసుకుంటారు. దత్తత అంటే ఈ పిల్లల్ని నేను చదివిస్తాను, 10 మంది పిల్లలకి చదివిస్తాను. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమై ఉండాలా? తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే కాదు, ఒక తల్లి అయినా లేక
తండ్రి అయినా వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కాదు. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతే వాళ్ళు ఎవరు? అనాథులు. వాళ్ళ క్వాలిఫికేషన్లో ఒకటేంటి? అనాథులై ఉండాలి. తర్వాత వెనకాల ఏమీ లేని వారై ఉండాలి. వాళ్ళు అలాంటి పిల్లల్ని ఎవరెవరున్నారో వాళ్ళకి మేము స్పాన్సర్స్గా ఉంటాం. వాళ్ళు మేము దత్తత తీసుకుంటాం. వాళ్ళు ఆ పిల్లల్ని చూడరు, కానీ అలాంటి వారిని వాళ్ళు చదివిస్తారు. మరి అలాగే గవర్నమెంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకని? వాళ్ళకి ఆస్తి లేదు, వాళ్ళు ఎక్కువ జ్ఞానం లేదు, అందుకని వాళ్ళని రిజర్వేషన్స్ ఇస్తారు. మరి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంటానికి వాళ్ళు దరిద్రులనా లేక అనాథులనా దేవుడు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎలాగ ఏర్పరచుకున్నాడు? లేక ధనవంతులని ఏర్పరచుకున్నాడా? లేక బాగా టెస్టులు పెట్టి వీళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు అని ఏర్పరచుకున్నాడా? దరిద్రులని ఏర్పరచుకున్నాడా? అనాథులని ఏర్పరచుకున్నాడా? ఏ విధంగా ఏర్పరచుకున్నాడు? ఉపేక్షింపక. నువ్వు గొప్పవాడు అని ఏర్పరచుకోలేదు, లేక నువ్వు దరిద్రుడు అని ఏర్పరచుకోలే. తన దయా సంకల్పం చెప్పున, తన ఉచితమైన దయా సంకల్పం బట్టి ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు గొప్పవారైదా? గొప్పవారని ఏర్పరచుకోలేదు. లేక మీరు బడుగు వర్గం, ఎస్సీలు, లేకపోతే ఎక్కువ తెలివి లేని వాళ్ళు, ఆస్తులు లేనివారు అని మీ మీద జాలిపడి ఏర్పరచుకోలే. ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అన్నాడు. నువ్వు మంచివాడని కాదు, భక్తిపడు అని కాదు, లేక గొప్పవాడు అని కాదు, దరిద్రుడు అని కాదు. ఇవన్నీ చూడలేదు. ఇది దేవుని దయా సంకల్పం అంతే. మరి ఇక్కడ ఆయన తనతో ఉండుటకై కొద్దిమందిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటంటే వారు తనతో కూడా ఉండుటకై, తనతో కూడా మరి అధికారం ఇచ్చుటకై వారిని ఒక ఉద్దేశం చొప్పున ఏర్పరచుకున్నాడు. చూడండి ఎందుకు ఏర్పరచుకున్నాడు. చూడండి, మొదటగా 4వ అధ్యాయం మత్తయి సువార్త. ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు గలిలయ సముద్ర తీరమున ఆయన నడుస్తుండగా, చూడు 18వ వచనం, సువార్త ప్రకటన మొదలుపెట్టాడు. గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని అంద్రెయ అని ఇద్దరు వారి పనిలో ఉన్నారు. ఏ పని అది? సముద్రంలో వల వేస్తున్నారు. అప్పుడు డ్రెస్ ఏంటి? అప్పుడేం డ్రెస్? గోచియే. అదే యూనిఫామ్. నేను అనేక సార్లు మరి డేవిడ్ అన్నతోనూ కొన్నిసార్లు ఓపెనర్స్కి వైజాగ్లో జాలర్పేట తీసుకెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది గోచితో ఉండేవారు. వాళ్ళు మాట యాసగా ఉంటుంది అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలీదు. గోచి డ్రెస్ అన్నమాట అది. సో ఇప్పుడు సముద్రంలో వల వేసుకుంటున్న వీళ్ళు మరి ఏ స్థితిలో ఉన్నట్టు? మంచి డ్రెస్లో, ఇక్కడ ఇంటర్వ్యూలో మరి మంచి డ్రెస్ కోడ్ వేసుకున్నారు వాళ్ళు. చూడండి, యోహాను సువార్త 21లో, యోహాను సువార్త 21, తనకు 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగి తర్వాత తాను పాత పనికి వెళ్ళిపోయాడు. నేను చేపలు పట్టుకుంటానని చెప్తే ఆయనతో కూడా ఇంకా మరి ఎంతమంది వెళ్ళిపోయారు? సీమోను పేతురు, ఇంకా ఆయనతో పాటు తోమా, నతనయేలు, జెబెదయి కుమారులు ఇద్దరు, ఆయన శిష్యులు మరిద్దరు, మొత్తం 7 మొత్తం చేపలాటకెళ్ళారు. సరే, రాత్రి అంతా ప్రయాసపడ్డారు. ఉదయం అయింది. అప్పుడు వారిని ప్రభు అడిగాడు, పిల్లలారా ఏమైనా తిన్నారా అని అడిగాడు. ఓ తల్లి వలె ఆయన పట్టించుకుంటున్నాడు. వాళ్ళు అలసిపోయారు, తిండి లేదు, ఆకలి కొని ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో
ఏ స్థితిలో ఉన్నాడు పేతురు? 7వ వచనం. వస్త్రహీనుడే అంటే ఓన్లీ గోచి, బట్టలు లేవు, సిగ్గుపడ్డాడు, గోచితో ఉన్నాడు. సో ఇప్పుడు ప్రభుని మొదటిసారి ప్రభు ఆయన పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? వల వేయిచున్న పేతురు ఎలా ఉన్నాడు? గోచితో ఉన్నట్టే. అప్పుడు ప్రభు పిలిచాడు, ఏమన్నాడు? చదువు మత్తయి సువార్త. ఫాలో మీ, నా వెంట, నా వెంబడి రండి. సో మరి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, దేవుని కుమారుడు. మరి మనుషుడి పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన మనిషి కుమారుడిగా చేపట్టాడు, దేవుని కుమారుడు. ఆయన పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ ఏం చేయటకు వచ్చాడు? పరిచర్య చేయటకు వచ్చాడు. అనేకుల పాపములను నుండి రక్షించడానికి విమోచన క్రయధనముగా ఈ బట్టకి ఆయన వచ్చాడు. కాబట్టి మరి ఈ శిష్యులకు అందరినీ ఆయన చెప్తున్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి అని. సో వాళ్ళు ఎందుకు పిలిచాడు? వాళ్ళని ఎందుకు పిలిచాడు? చేతునని చెప్పాడు. చూడండి తర్వాత మార్క్స్ 9వ అధ్యాయంలో, మార్క్ 9 ఆయన వీళ్ళని 3వ అధ్యాయం, మార్కు 3:13. ఆయన కొండ ఎక్కి, సో వారంటే ఇష్టపడుతున్నాడు, తనకిష్టమైన వారనే పేరు వచ్చేసింది వాళ్ళకి. సో వారిని ఎందుకు పిలిచాడు? తనతో కూడా ఉండుటకై. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు. సో వీళ్ళందరూ ప్రభుని వెంబడిస్తున్నవారు, నన్ను వెంబడించండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వీళ్ళందరికీ మాస్టర్, బోధకుడు. వారు ఆయనను వెంబడిస్తున్నవారు, ఆయన శిష్యులు, ఆయన యజమానుడిగా ఉన్నాడు, బోధకుడిగా ఉన్నాడు. సో వారు ప్రభువైన యేసుక్రీస్తును నేర్చుకుంటున్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తు అప్పగింపబడే సమయానికి వారు ఎలాగయ్యారు? రూపములో, యేసు ప్రభు రూపములో సమానంగా వచ్చారు. వస్త్రధారణ సమానమైంది. వారి ముఖములు యేసు వలె ఉన్నాయి, వారి మాట యేసు వలె ఉన్నాయి, బోధకుని వలె అయ్యారు. వారిని వెంబడిస్తున్న వారు ప్రభుని పోలిన వారయ్యారు. మరి అది ప్రభువుని వెంబడించుట. ఇక్కడ యోసేపు పరిచారకుడయ్యాడు, ఉపచారం చేస్తున్నాడు. ఈయన లీడర్గా, నాయకుడిగా, అతను చెప్పు చేతలు అందరూ లోబడాలి. అయినప్పటికీ అతడు యోసేపు ఏమయ్యాడు? ఉపచారం చేయవాడయ్యాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య చేయటకు వచ్చినవాడు. అంతేగాని పరిచర్య చేయటం వలన తక్కువైపోతారు. నిజమే, ఎవరో చెప్పారు, నేను ఊడిస్తే నేను ఊడకూడదు. ఆయన దేనికంట? వాక్యానికి మాత్రమే, ఉపదేశించుటకు మాత్రమే. బాత్రూమ్ క్లీన్ చేయడు, ఓడోడు, లేక ఇంకే పరిచయం చేయరు. వారంతసేపు ఏం చేస్తారు? లీడింగ్, ఫుల్ఫిట్, ఇంకెంతసేపు దగ్గరే. కానీ ప్రభు దగ్గర నేర్చుకోవాలంటే ఏం చేయాలా? చాలా తక్కువ స్థానంలో కూడా దిగాల. అప్పుడు పైకి కూడా దేవుడు తీసుకొస్తాడు. మరి ఈ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలంటే ఆయన వలె మనం నడుచుకోవాలా. ఆయన వలె మనము ఆయన వెంబడించాలంతే. ఆయన ఏం చేస్తున్నాడు మనం అది చేయాలి. ప్రభు అనేకసార్లు చెప్పాడు, నన్ను వెంబడించేట వాళ్ళు
ఏం చేయాలా? తన సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలా. చూడు 16 అధ్యాయం 24, 16-24 మత్తయి. ఎవడైనా నన్ను వెంబడింపగోరినేలా నన్ను వెంబడించాలి అంటే ఫాలో మీ, నన్ను వెంబడించే అంటే ఆయన ఉపచారం చేయవాడయ్యాడు. మాస్టర్, యజమానుడు ఏమయ్యాడు? సర్వెంట్ అయ్యాడు. సో ప్రభును పోలి ఒకరినొకరు ఏం చేయాలా? మనసు కలిసిన వారే ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, నాది నేర్చుకోండి. చూడండి మత్తయి సువార్త 11 అధ్యాయం 29. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. సో ఆయన ఏం చేశాడు? ఉపచారం చేయించున్నాడు, బోధించుచున్నాడు. సో ఎప్పుడైతే ఉపచారం ఆయన వలె తగ్గించుకుంటావో, ఆయన వలె పరిచర్చేవాడుగా ఉంటావో, అప్పుడు బోధించట్లో కూడా నేను ఉపయోగించుకోగలడు. ఆయన మాదిరి చూపించాడు, తన శిష్యులకు కూడా మాదిరి చూపించాడు. యోహాను సువార్త 13 అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 13 అధ్యాయం. నేను ప్రభుని, బోధకుణ్ణి అని నన్ను పిలుస్తున్నారు. 13 బోధకుడును ప్రభువును మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లు పిలిచడం న్యాయమే. ప్రభువును బోధకుడైన నేను మీ పాదములను కడిగినేళ్ళ మీరును ఒకరి పాదములు ఒకడు కడగవలెను. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగా చేసేదని. కాబట్టి మనం ప్రభువైన యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. అపోస్తలులు అదే బోధించారు, వాళ్ళు కూడా అనుసరించారు. మరి యోహాను అలాగే పేతురు, ఈ అపోస్తలులు యేసు ప్రభువుని గురించి వారు వెంబడించారు, అలాగ బోధించారు. మరి ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. పేతురు పత్రికలో 1 పేతురు 2 అధ్యాయంలో క్రీస్తు కూడా అనే మాట ఆయన వాడాడు. పేతురు 2:21 రీడ్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సో మీకు మాదిరిగా ఉండటకై క్రీస్తు కూడా ఎలా చేశాడని. మరి అలాగే 4 అధ్యాయం 1 వచనం. క్రీస్తు శరీరం అందు శ్రమపడిన గనుక మీరు నట్టి మనసు కలిగి విధంగా ధరించుకోండి. అలాగే 5 అధ్యాయం 1 వచనం. తోటి పెద్దను సో తోటి పెద్దను ఆయన దేంట్లో పాలివాసుడు, రాబోయే మహిమలో పాలివాణ్ణి, క్రీస్తు శ్రమలకు వచ్చిన సాక్షిని, పెద్ద ఎంత ఆయన ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బలి చేత కాతక కాయుడి. సో అక్కడ యోసేపు వశంలో ఉన్న వారికి అప్పగింపబడిన వారి మీద ఆయన మాస్టర్గా ఉండొచ్చు, ప్రభువుగా ఉండొచ్చు. కానీ యోసేపు ఏమయ్యాడు? పరిచారకుడయ్యాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, మాస్టర్ అండ్ ఓనర్ అయినప్పటికీ he became servant. కాబట్టి ఆయన మీకు మా అప్పగింపబడిన వారి పైన ప్రభువులైండక మందకు మాదిరిగా
మీరు వాడబారని మహిమా కిరీటం పొందుతారు. సో పరిచర్య చేయటం అంత ధన్యత చూడండి. ఒకరినొకరు సహించుకుంటా, ఒకరికొరకు ఒకరిని ప్రేమతో మరి హెచ్చరించుట, వాళ్ళ మీద ప్రభువుగా ఉండి కాదు, వాళ్ళకి పరిచారకులుగా ఉండి ప్రేమతో మనం పరిచర్య చేసినప్పుడు ఒక దినాన్ని ప్రభు మహింపరుస్తాడు. అలాగే చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి, ధరించుకోండి. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి నేర్పిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ అన్నాడు. ఆయన ఎట్లా నడిచాడో మనం అలాగ ఉండాలా. మనం క్రీస్తుని నేర్చుకుంటున్నాం. అనేక భాగంలో ఉన్నాయి క్రీస్తుని గురించి మనం నేర్చుకుంటే. ప్రభు ఎలా నడిచాడో ఆయన గురించిన సాక్ష్యము మన అపోస్తలులు మనకిచ్చారు సాక్ష్యం. కాబట్టి మరి ప్రభు ఎట్లా నడిచాడో ఆ విధంగా మనం నడుచుకున్నారా. రోమేలకు రాసిన పత్రికలో కూడా ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు వలె ఉండమంటున్నాడు. 15వ అధ్యాయంలో చూడండి, 15వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరును ఒకరినొకడు చేర్చుకోండి. అలాగే 5వ వచనం 6వ వచనం మధ్యలో ఉన్నది చదవండి. సరే, 5వ వచనం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా, సో ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమ పరచ నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం అన్నాడు. అకార్డింగ్ టు ఇన్ ఇంగ్లీష్ 6th verse, గాడ్ ఆఫ్ పేషెన్స్. సో దేవుడు ఎట్టా అంట, ఓర్పు గలవాడు, గాడ్ ఆఫ్ పేషెన్స్. ఆయన అంత దీర్ఘశాంతం గలవాడై అన్నాడు. చూడండి, గాడ్ ఆఫ్ పేషెన్స్, అకార్డింగ్ టు క్రైస్ట్, క్రీస్తుని అనుసరించి లేక క్రీస్తు వలె, క్రీస్తు ప్రకారంగా, క్రీస్తు ఏ ప్రకారంగా నడిచాడో అట్లా మీరు ఒకరితో ఒకరు అంటే దాసులుగా చేపడాలి, ప్రేమతో పరిచయం చేసే వాళ్ళకి ఉండాలి. మరి ఇప్పుడు యోసేపు కూడా దేవుడు ఉన్నాడు అంటే దైవ మనస్సుతో ఏక మనస్సు ఉన్నదన్నమాట. దేవుని క్రీస్తు యొక్క మనసు, ఆయన మనసు ఒకలా. ఇంకోటి దేవుని హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దేవుడు దావీదుతో ఉన్నాడు. ఇక్కడ యోసేపుని గురించి చెప్పవచ్చు, దేవుని హృదయానుసారుడు. ఇప్పుడు మనము అందరికీ క్రీస్తు మాదిరి చూపించాడు. ఇప్పుడు అకార్డింగ్ టు క్రైస్ట్, క్రీస్తు ప్రకారం అనగా క్రీస్తు నడిచిన ప్రకారం, ఆయన పరిచయం చేస్తున్న ప్రకారం, ఆయన ప్రేమించిన ప్రకారం, ఆయన క్షమించిన ప్రకారం, ఆయన నడుచుకున్న విధానం ప్రకారం మనమందరము నడుచుకున్న భద్రమైన మన ప్రభువైన యేసుక్రీస్తు మేఘారుడుగా వచ్చినప్పుడు అప్పుడు మహిమ మెప్పు మనం పొందగలం. ఇక్కడ పరిచయం చేయడం వలన మరి ఇక్కడ ఈ నిందలు బాధల్లో అదే ధ్యానించుకుంటూ తను కృంగిపోయి ఇంకా చిరాకు వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తారు, బాధలు పడినవాడు ఏం చేస్తాడు, ప్రతి మనిషిని అనుమానిస్తాడు, ఎవరిని పడితే ఆడిని నిందలు వేస్తూ ఉంటాడు. చెప్పేవాళ్ళే అందరూ అలాంటి. సో కానీ శ్రమలలో దీనుడిగా ఉన్నాడు, ప్రభాతంతో కూడా ఉన్నాడు. అలాగనే మనం కూడా శ్రమలలో దీనత, మీరు అనేక శ్రమలను పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని. ఇక్కడ యోసేపు తాను శ్రమల్లో ఉన్నాడు, కానీ అతడు ఒక మాస్టర్ వలె ఉన్నాడు. ఉన్నా కానీ తన చేతికి అప్పగింపబడిన వారి మీద ప్రభువుగా లేడు, కానీ పరిచారకుడిగా ఉన్నాడు.
సరే ఓ రోజున వాళ్ళిద్దరు కళలు కన్నారు. వారి కళలు బట్టి భావం చెప్పాడు. వాళ్ళు విచారగ్రస్తులుగా ఉన్నారు. వాళ్ళని ఆదరించాడు, మాట్లాడాడు. ఏంటికి మీరు దుఃఖముఖులుగా ఉన్నారు, ఏంటి, ఏమైంది మీకు, ఏంటి నాతో చెప్పండి. సో ఆదరణ కొరకు పలకరించాడు. తనే బాధల్లో ఉన్నవాడు ఇంకో బాధలో ఉన్నవాడిని ఆదరిస్తున్నాడు. ఏంటి నాతో చెప్పాడు కదా. సో వాళ్ళు బాధ చెప్పుకున్నారు. ఇలాగ కలభావం చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాకు. సో దాని భావం నాతో చెప్పండి, ప్రభు వశం కదా, మర్మములు ఆయన వశం కదా అని చెప్పి తెలుసుకున్నాడు. భావం చెప్పాడు. ఆ భావం చెప్పినాక భక్షకాడు కూడా మంచిగా చెప్పాడు ఈ కుర్రాడు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. అతనికి కూడా 3 దినాల తర్వాత నువ్వు తల పైకి ఎత్తబడుతుంది, అప్పుడు ఆకాశ పక్షులు నీ మాంసం తినేస్తాయి. ఆయన దగ్గరికి చెప్పాడు 3 దినాల తర్వాత నువ్వు రాజుకి గిన్నె అందిస్తావయా. సో సంతోషకరమైన వార్త. ఆయన ముఖం ఎంత ఆదరణ పడిందో అన్నట్టుగానే నెరవేరింది. కానీ అక్కడ మాట చెప్పాడు యోసేపు, నువ్వు విడిపింపబడ్డాక రాజు సన్నిధికి వెళ్ళాక నన్ను జ్ఞాపకం పెట్టుకో. అయితే ఆ పానదాయకుడు మర్చిపోయాడు. దేవుడు డ్యూ టైంలో ఎత్తే వరకు బలిష్టమైన చేతి కింద అణిగి ఉండాలి. కొన్ని కష్టాలు వచ్చేది, వాడు ఇలా చేశాడు కాబట్టి నాకు ఇలాగ వచ్చింది అంటాం. కష్టం, నింద, నష్టము ఏమైనా వస్తే మన మీద వేసుకోము. నా అవిధేయతను బట్టి ఇలా జరిగిందని అనుకోము. కానీ ఆడు ఇలా చేశాడు కాబట్టి నాకు ఇలాగైంది. ఇలాంటి నిందలు ఇంకొకటి మీద వేస్తాం. కానీ యోసేపు అలా చేసినవాడు కాదు. శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తాను పొందిన శ్రమలలో విధేయత నేర్చుకున్నాడు. అందుకే దేవుడు ఆయన్ను మృతుల నుంచి లేపి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు. ప్రతివాని మోకాలు అతని ఎదుట వంగునట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇప్పుడు యోసేపు మరి ప్రభుని పోలినవాడు ప్రభు యొక్క సాదృశ్యమైన వాడు కాబట్టి ఆయన అంతగా తగ్గింపబడ్డాడు. శ్రమలో విధేయత నేర్చుకున్నాడు. ఇన్ ద డ్యూ టైం, తర్వాత కాలభావం చెప్పగలిగిన వాడు ఎవరు లేని టైంలో చెరసాల్లో నుంచి అతను తీసుకురాబడ్డాడు. తర్వాత ఐగుప్తు అంతటికి ప్రభుగా చేపడ్డాడు. ప్రతివాని మోకాలు అతని ఎదుట వంగింది. కాబట్టి ఈ శాస్త్రం ద్వారా ఈ దినాన్ని పాఠంలో ధర్మశాస్త్రంలో నుంచి ఏం నేర్చుకున్నాం? థాట్ ఏంటి? Though he is the master and the owner, what he became? He became servant. He served the people. అతడు పరిచారకుడయ్యాడు. పరిచార్య అయితే తక్కువైపోతామా? తక్కువైపోతాం, నిజమే. మీరు ఊడుస్తా కానీ ఇక్కడ ఉంటే మీరు చెత్త పాడేసేవాళ్ళుగా, ఊడ్చేవాళ్ళుగా, సామాన్లు తమ్మేవాళ్ళుగా, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళుగా మీరు ఉన్నారంటే ఏళ్ళో ఎవరు మీతో సెల్ఫీ తీసుకుంటాక ఎవరు రారు. ఇక్కడ బోధ చేసి చక్కటింగ్ రంగు అంట బట్టలు వేసుకుని సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా వాటి చీర నలకూడదు. ఈ పాస్టర్ గారి వస్త్రాలు టిఫ్గా ఉండాలి. మంచి పాయింట్ వారికి వాక్యం చెప్తే అప్పుడు అంకుల్ సెల్ఫీ, అంకుల్ ఎవరికో ఇచ్చి ఫోను ఫోటో, సామాన్లు గడిగే వాళ్ళని రమ్మంటారా? వాళ్ళు పరిచారకులు. వీళ్ళు పరిచారకులే, వాక్య పరిచయం చేస్తున్న వాళ్ళే. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు అనేకులు ఆ అమాలేకులు వాళ్ళే పైకి వస్తారు. వాళ్ళు ఎప్పుడు శ్రమ పడిన వారు అనేకులు ఉన్నారు. అనేక మంది బోధకులు ఉన్నారు, అయితే ప్రభు మనసు లేనివారు. వాళ్ళు నేను బోధకులను ఉండకూడదు అన్నట్లే, బోధించేవారు అవసరం, సంఘంలో బోధకులు అవసరం. అయితే 5 తలాంతులు ఉండాలి. అపోస్తలు అయిన వారు, అపోస్తలు, ప్రవక్తలు,
ఎవాంజలిస్ట్, స్వార్థికులు, కాపర్లు, ఉపదేశకులు అవసరం. కానీ ఈ ఉపదేశకులు ఏమవుతారంటే మోర్ దాన్ అపోస్తలు. వాళ్ళు బాగా మాట్లాడతారు కాబట్టి ఆ పిలుపు గారి కంటే బాగా చెప్పారు, మార్టిన్ గారి కంటే బాగా చెప్పారు, బక్సింగ్ గారి కంటే బాగా చెప్తారు. ప్రభు అన్నాడు, బోధకుడిని, యజమానుడిని నేను మీకు పరిచయం చేసిన వాడిగా ఉన్నాను. కాబట్టి ఎలా ఉండాలి? మత్తయి సువార్తలో చూడండి, ఒక చోట ఆయన అంటాడు, మనమందరం ప్రభుని పోలి ఉండాలి. ఎట్లా ఉండాలి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. శిష్యుడు ఎంతవరకు ఉండాలి? బోధకుని వలెను వండినా చాలు. అంతేగాని ఏమనుకుంటాం మనం? ఎలా అనుకుంటాం చెప్పండి? ఇంకొక పాట పాడాం. ఏం పాట అది? యెహోవా సైన్యములారా. అందులో మాట ఉంది, చదవండి ఆ మాట ఏదో. ఎన్నో పాట? 624. 624 ఎన్ని పాట సంఖ్య? 49, 649. పాడండి 3వ వచనంలో. మధుర గీతముతో ఆరాధించు ప్రాధానుడైనట్టి సుందర దూత. హూ ఇస్ దట్? ఎవడెక్కడ? మధుర గీతములతో ఆరాధించువాడు, ప్రధానుడైనట్టి సుందర దూత. హూ ఇస్ హీ? ఎస్, అతడెవడు? అందగాడు. అంత అందగాడు, అంత అందం, అంత అందం ఎవడికి లేదు. సో అంత అందగాడు ఏమయ్యాడు? మదియందు గర్వించి త్రోయబడగా అదమూల మానాల అచ్చోటను. సో అతను ఏం చేశాడు? మదియందు అంటే తండ్రి కంటే నేను గొప్పనేయాల, యేసు ప్రభు కంటే గొప్ప. ఇక్కడ ఏం చెప్తున్నాడు? శిష్యుడు బోధకును అంటే చాలు, గురువు వల్ల ఉంటే చాలు. దాసుడు ఎంత మట్టుకు ఎదగాల? తన యజమానివంతుడు వాడు కావాలి. ఇప్పుడు మనందరికీ యేసు ప్రభు చూపించబడ్డాడు, మన యజమానుడు, మన బోధకుడు. మనం ఎంతవరకు ఉండాలి? ప్రభు కంటే ఎక్సెస్గా ఉండట, అదే సాతాను బుద్ధి. అతనికంటే నేను బాగా చెప్పాను, ఇతనికంటే చాలా ఎక్కువ, లేక ఆ దైవజనుడి కంటే నేను ఎక్కువ, అక్కడ పెరుగుతారు, అక్కడికంటే నేను ఎక్కువ అనుకుంటాను. సో అది సాతాను బుద్ధి. మన ప్రభువైన యేసుక్రీస్తుని పోలి ఉండాలా. ఆయన హెచ్చించుకోలేదు, ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు, మరణం పొందినంతగా విధేయించాడు. సో మనం ఆయనలో ఉన్నప్పుడు మనం కృప పొందుతాము. కాబట్టి శిష్యులు మరి చివరికి ప్రభుని పోలిన వారయ్యారు. అపోస్తలులు బోధది. మరి ప్రతి అపోస్తలుడు ప్రభుని ప్రత్యక్షపరుస్తున్నారు. దేవుని వాక్యం మనకు ప్రభుని ప్రత్యక్షపరుస్తుంది. కాబట్టి మనం ప్రభుని పోలిన వారిగా ఉండి క్రీస్తుని నేర్చుకునాల్సిన వారమైన ఎఫెసీలకు 4వ అధ్యాయం 5వ అధ్యాయం. మీరు కావున మీరు దేవుని పోలి నడుచుకోండి. 4వ అధ్యాయము 17. అన్యజనులు నడుచుకున్నట్లు, అన్యజనులు నడుచుకున్నట్టుగా ఉండొద్దు. 15 క్రీస్తు అలే ఉండుటకు ఎదుగుదాము.
20 వచనం. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారై, సో మనకి నేర్పించిన పెద్దలు వారు ఎలాగ నేర్పించారో, ఎలా ఉపదేశించారో, ఎలాగ మనకి నేర్పారో అంత మట్టుకు వస్తే చాలు. అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా. సో ఎక్స్ట్రాస్ అని ఫెయిల్ అవుతాయి, పడిపోతాయి. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును తక్కువగా ఉన్నాం, కృప ద్వారా లేపుతాడు. మన పాత్రలం కాదు, ఆయన స్వరూపంలోనికి, ఆయన యొక్క మహిమలోనికి మనమైతే పాత్రలం కాదు. ఇక్కడ పాడినట్టుగా అదమూల మనల అచ్చోట ఉంచాను. ప్రభుతో కూడా కూర్చుంటకు, ప్రభుతో కూడా మహింపరచటకు, ప్రభుని పోలి ఉండుటకు, ప్రభు యొక్క సమరూపంలోనికి మనల్ని మార్చటకు మరి క్రీస్తును మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ లేఖనాలు మనకి ఇచ్చినాయి. మీ చేతిలో ఈ గ్రంథం పెట్టాడు దేవుడు. మీ హృదయంలో ఈ మాటలు పెడుతున్నాడు, మీ నోట్లో ఆ మాటలు పెడుతున్నాడు. ఇది సామాన్యమైన సంగతి కాదు. వీటిని అనుసరించి ధ్యానించుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశ్రయించుకుంటాడు. ప్రార్థిస్తాం. ఇది ఫెయిల్ కాలేదు, సామ్ ఇది ఫెయిల్ కాలేదు, పాస్ అయింది. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయమున నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభా. ఈ సమయంలో మా ప్రభువైన యేసుక్రీస్తుని మేము నేర్చుకుంటకు నీ గ్రంథవాక్యం, ధర్మశాస్త్రం మాకు నేర్పిస్తున్నందుకు అన్నారు. మేము చక్కగా ఉపదేశించబడిన వారమై మిమ్మల్ని పోలి ఉండుటకు మాకు సహాయపడము. ఆ దినమున మీ కృప ద్వారానే మమ్మలను మీరు వచ్చినప్పుడు, మేఘముల మీద వచ్చినప్పుడు, సమస్త పరిశుద్ధులను వెంట పెట్టుకుని వచ్చినప్పుడు, భూమి అంతటి నుండి మీరు సమకూర్చుకున్నప్పుడు ప్రభా మాతో నిబంధన చేసినట్టుగా మీరు మాలో ఒక్కరిని విడకుండా ఆ దినమున మేము నేను చూచినప్పుడు మిమ్మల్ని పోలి ఉండుటకై సంకల్పించావు. కాబట్టి క్రీస్తు స్వారూప్యం మాలో సంపూర్ణంగా ఏర్పరచమని అడుగుతున్నాము. అంతవరకు విధేయత నేర్చుకుంటకు, ఈ లేఖనాలు ధ్యానించటకు కృపానుగ్రహించండి. వ్యర్థమైన వాటిని అనుసరించకుండా కృపానుగ్రహించండి. ఇప్పుడు నీ వాక్యాన్ని మాలో స్థిరపరచము. మా చేత మరి ఆ చిన్నవాడు యోవాషు చేతిలో ఆ పత్రం ఉన్నట్టుగా, తన తల మీద కిరీటం ఉన్నట్టుగా, ఆ గ్రాడ్యుయేట్స్ రాష్ట్రపతి చేతుల ద్వారా ఆ మెడల్ వేయబడి, కిరీటం పెట్టబడి, చేతిలో పట్టా పెట్టినట్టుగా నీ ధర్మశాస్త్రం మా చేతిలో, మా హృదయంలో, మా నోట ఉంచమని నీకు అప్పగించుకున్నాము. మమ్మల్ని పరిశుద్ధపరచం. వ్యర్థమైన వాటన్నిటిని తీసివేయము. ఈ గోచి పెట్టుకున్న వాళ్ళు ఎంత దరిద్రమైన మమ్మల్ని ప్రభా మీరు ఉన్నతమైన రీతిగా హెచ్చించటకు సంకల్పించావు. కాబట్టి ఆ సంకల్పం మాలో నెరవేర్చము, మమ్మల్ని ప్రతిష్ఠించము, పరిశుద్ధపరచము. నీకు అప్పగించుకున్నాం. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించమని, నీ వాక్యం స్థిరపరచమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనం అడుగు వాటికంటను నుంచి వాటన్నిటికంటే అత్యధికంగా చే శక్తి గల దేవునికి సంఘంలో క్రీస్తు యేసు మూలంగా సదాకాలము తరతరములు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.